పూజ చేసుకోవడానికి వీలుంటది. ఆలయ ప్రాంగణం అంతా పవిత్రత కూడుకుని ఉంది కాబట్టి సైడ్ పూజ చేసుకుని ఓన్లీ దీపాలు వదలడానికి గంగలో కలపడానికి గంగలో వదలడానికి బ్యారికేడ్ నిర్మించారు. ఆ బ్యారికేడ్ దగ్గరికి వెళ్ళి గంగలో వదలవలసిందిగా కోరుతున్నాం. చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. సేఫ్టీ ముఖ్యం. దీపాలు వెలిగించేటప్పుడు మనం జాగ్రత్త వహించాలి. చేసుకోవడానికి వీలైతే దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. దీపాలు తీసుకొచ్చిన వాళ్ళకి వదలడానికి వచ్చిన వాళ్ళకి కొద్దిగా ఖాళీ ఇవ్వాలమ్మా. సైడ్ ఇవ్వండి. సైడ్ దీపాలు గంగలో వదలడానికి వచ్చిన వాళ్ళకి కొద్దిగా ఖాళీ ఇవ్వండి. సహకరించండి కంటి వాళ్ళకి. దీపాలు వదిలిన భక్తులు కొద్దిగా ఖాళీ చేస్తే బ్యారికేడ్ ఖాళీ చేస్తే మిగతా భక్తులు దీపాలు వస్తారు. వీలవుతుంది. భక్తుల దగ్గర భక్తులందరూ కూడా క్యూ పద్ధతి పాటించవలసిందిగా కోరుతున్నాం. దానాలు ఇస్తున్న వాళ్ళందరూ కూడా సీతారాధనకు 50 మంది భక్తులకు ఆలయ కమిటీ వారు భక్తుల సౌకర్యార్థము మార్కెట్ నిర్మించడం జరిగినది. అక్కడ అలాగే ప్లాస్టిక్ సామాన్లు ప్లాస్టిక్ కవర్లు నిషేధం. దయచేసి ప్లాస్టిక్ చేసుకోవడానికి వీలు ఉంటుందమ్మా. వీడియో పెట్టండి. దీపాలు చక్కగా అయిపోయిన వాళ్ళు పైకి రావాలి. వీడియో పెట్టండి. ఈ సైడ్కి రండి అమ్మా. ఈ సైడ్కి అమ్మా. పూజ అయిపోయిన భక్తులు కొద్ది సాయం చేస్తే మిగతా భక్తులు పూజ చేసుకోవడానికి వీలు ఉంటుందమ్మా. ఈ సైడ్కి రండి. ఓం నమః శివాయ. ప్రశాంతుల కోసం వచ్చామ్మా. జాగ్రత్త. భక్తులు కొద్ది ఖాళీ చేస్తే మిగతా పూజ చేసుకోవడానికి వీలు ఉండండి. అందరూ లైన్ కట్టి స్వామివారి పూజ భక్తులు సైడ్ చేసుకోవాలి. ఓన్లీ దీపారాధన దీపోత్సవం జరగడానికి మాత్రం అక్కడ కిందకి వెళ్ళండమ్మా. శ్రావణి గారు ఎక్కడున్నా సరే ఇక్కడ దయచేసి ఇక్కడ మైక్ దగ్గరికి వస్తారని కోరుతున్నా. కాంతి గారు ఇక్కడ వెయిట్ చేస్తున్నారమ్మా.